నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆంధ్రాలో వైజాగ్లో మెయిన్గా చూస్తున్నట్టయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చూస్తున్నారు అనమాట. అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఏంటంటే సిఎస్ గారు, మన జవహర్ రెడ్డి గారు ప్రతిసారి అక్కడికి వెళ్ళడం, అసలు అక్కడ ఎందుకు తన ఊరికే వైజాగ్కి వెళ్తున్నారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది. అండ్ మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే జనసేన కార్పొరేటర్ అయిన ఈ మూర్తి యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే అక్కడ అసైన్డ్ భూముల్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకే జీవో నంబర్ 596 ద్వారా తీసేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆ జీవోని అడ్డం పెట్టుకొని చాలా తక్కువ రేట్కి తీసుకుంటున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేశారు. అయితే దీని మీద సిఎస్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళకి నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే వైజాగ్లో పర్యటనలు ఏంటంటే జగన్ గారు లండన్ పర్యటనలో అంటే ఇక్కడ సిఎస్ ఏమో వైజాగ్ పర్యటనలో ఉంటున్నారు ప్రతిసారి కూడా. అండ్ అక్కడ చూస్తున్నట్టయితే మీ పార్టీకి చెందిన జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సిఎస్ పైన. ఏంటంటే అసెండ్ భూముల్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకే జీవో నంబర్ 596ని అడ్డు పెట్టుకొని చాలా తక్కువ రేట్కి తీసేసుకుంటున్నారు, కబ్జా, ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. అయితే వాళ్ళకి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళాయి సిఎస్ దగ్గర నుంచి అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అంశాన్ని అసలు మనం ఎలా చూడాలి? అండ్ మీ పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి మీరు దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాట్లాడితే 3 రాజధానులని మాట్లాడతా నేను మళ్ళీ గవర్నమెంట్కి వస్తున్నాను, మళ్ళీ సీఎం అవుతాను, నేను వైజాగ్ నుంచి రాజధానిగా నేను చేద్దామని అంటే ఈ ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్ళి చాలా ఇబ్బందులు పెట్టినాయి. కాబట్టి ఈసారి మాత్రం నేను ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే చేస్తాను. ఇటువంటి మాట్లాడకూడదు. అంటే ఏంటి, నీకు వైజాగ్ మీద అంత ప్రేమ, వైజాగ్ అంటే అంత ఇష్టమా, అమరావతి అంటే ఎందుకు అంత కోపం, ఎందుకంత ద్వేషం అంటే అని ఆలోచిస్తే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో వైజాగ్లో జరిగినంత దోపిడీ మరి ఒక చోట ఎక్కడ జరగల. ఎందుకంటే వైజాగ్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్, అది దానికి అదే అభివృద్ధి చెందినటువంటి ఒక సిటీ. అది ఎవరో అభివృద్ధి చెందించలా, ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక సిటీ. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఒక సిటీలో రాజధాని కడతాను అంటాం ఏంటి? లేకపోతే నిజంగా ఈ రాజధాని కడితే వేరే డెవలప్ అవుద్ది అనుకుంటే ఏ విజయనగరాన్నో లేకపోతే అనంతపురంలో పెట్టుకోవచ్చు కదా. కేవలం వైజాగ్ మీదే ప్రేమ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూముల మీద వేసినటువంటి కన్నుమాట. దాదాపు ఏ రూపాయన అయితే మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 5,000 నుంచి 6,000 భూములు, ఎకరాలు 5,000-6,000 ఎకరాల భూములు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు కబ్జాలకు గురైనాయి. వైజాగ్లో పరిస్థితి అంటే ఈ రోజున ప్రజలు తెల్లవారుజామున మీకు వైజాగ్లోని సముద్రం హోరెని పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాబందులు రెక్కల చప్పుడు అన్నట్టుగా ఎవడొచ్చి ఏ భూమి మీద వాళ్తాడు అన్నట్టుగా పరిస్థితి మాట. ఎప్పుడు ఎవడెత్తిపోతాడని ఒక 100 గజాలు లేకపోతే 150 గజాలు సామాన్యులు ఉంటారు కదా, తెల్లారు లేచాడు భూమి చూసుకోవాలి, ఉందా కబ్జా అయిపోయిందా. అటువంటి పరిస్థితులు వైజాగ్లో ఉన్నాయి. వీళ్ళని కాదు, మీకు ఇంకో ఉదాహరణగా చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే భయం, 2022లో అక్టోబర్ 22వ తారీఖున ఒక కమిటీ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసైన్డ్ ల్యాండ్స్ గురించి ఒక కమిటీ వేసి దానికి చైర్మన్గా ధర్మాన ప్రసాదరావు గారిని వేసాడు. అంటే ఎక్కడెక్కడ అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో మేరుగు నాగార్జున లాంటి వారు లేకపోతే బీసీఎస్సీ సంబంధించిన నాయకులు చాలామంది ఉన్నారు ఆ కమిటీ. యాక్చువల్గా ఆ కమిటీ వేయడానికి ముందే, నెల రోజుల ముందే సెప్టెంబర్ 30నే జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేశారు తప్ప జీవో బయట పెట్టాల, సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ జీవోలు అలా పెట్టారు. ఎందుకు కాన్ఫిడెన్షియల్గా పెట్టవలసి వచ్చింది ఎవరికి అర్థం కాదు, చెప్పరావు. సరే, నెల రోజుల పోయిన తర్వాత కమిటీ చేశారు. కమిటీ ఏం చేసిందన్నది ఎవరికీ తెలియదు. ఇదే విషయం మీద మనం మాట్లాడడం కాదు, వైజాగ్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూములు కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడో కడప నుంచి రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ వాలిపోతున్నారన్న విషయం ధర్మాన ప్రసాదరావు స్వయంగా చెప్పడం మన అందరికీ తెలుసు. అంటే ఆయన బాధ ఉంది. ఆయన బాధ ఏదో మంచి గురించి అనుకుంటాం మనం. ఆయన భూములను కబ్జా చేస్తున్నారు, ఇటు వాళ్ళు వచ్చి దోచుకుంటూ పెట్టుకు మా భూములు మేము దోచుకోవాలి కదా, బయట అర్థం బాధ. అంతేగాని ఆయన ప్రేమ కాదు, ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు ఏమిని. ఎందుకంటే ఆయన మీద గతంలోకి వచ్చిన ఆరోపణలు మనకు తెలుసు. ఈ మిలిటరీకి సంబంధించినటువంటి మిలిటరీ ఉంటారు కదండి, సైనిక పనిచేసిన వాళ్ళు, వాళ్ళ భూములు కూడా ఏ విధంగా కోరమండల్ రియల్ ఎస్టేట్ అనే పేరు మీద దోచుకున్నారనేది అప్పట్లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. ఆయన నేను అంటుంది వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకున్నారో అంత విధంగా దోచుకుంటున్నారు అక్కడ. ఇదే విషయాన్ని మూర్తి యాదవ్ గారు, ఇదనే కాదు వైజాగ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దోపిడీలు, ఋషిగూడని ఏ విధంగా బోడిగుండి కొట్టేశారు, లేకపోతే వైజాగ్ సంబంధించిన ఎంపీ ఏ విధంగా అక్కడ ఆక్రమణ చేస్తున్నాడో అనేటువంటి అనేక విషయాలు బయట పెడతానే ఉన్నాడు. ఆయన్ని అనేక రకాలుగా మభ్యపెట్టాలని చూశారు.
లొంగకపోతేప్పటికి బెదిరించి రకరకాలైన బెదిరింపులు కూడా చేశారు. ఇప్పుడు వస్తే ఈ పరిస్థితులకు వస్తే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వారి కొడుకు వాళ్ళంతా కూడా అక్కడ దాదాపు 8 ఎకరాల మీద కన్నేసి దాంట్లో 400 ఎకరాలని ఈ మధ్యకాలంలో బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణ చేశారు. నిజంగా అది ఆరోపణ అయితే దాంట్లో నిజం లేదు అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారు ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఉంటాయి కదా, ఈ 5 నిమిషాల పని అమ్మది. అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి పేపర్ లిస్టు ఎవరెవరు రిజిస్ట్రేషన్ లిస్టు తీసుకొచ్చి బయటెట్టచ్చు. ఇదిగో దీంట్లో వీళ్ళ రిజిస్ట్రేషన్ అయినాయి, దీంట్లో నాకు బినామీలు ఎవరు లేరు, నా కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాలి. అది చెప్పడం మానేసి నా మీద నా కొడుకు మీద ఆరోపణ చేశారు, ఇది తప్పు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు క్షమాపణ కొరకపోతే నేను సివిల్ చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పడం అంటే ఒక విధమైన బెదిరింపది. నిజంగా చిత్తశుద్ధి ఉండి జవహర్ రెడ్డి గారి పాపం గతంలో మంచి పేరున్న అధికారే. ఈ మధ్యకాలంలో అంటే నాకు అప్పుడప్పుడు అదే పదే చెప్తూ ఉంటాను, ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిన తర్వాత ఇలా మారతారా, లేకపోతే వీళ్ళు మారిపోయిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్తారా మాకు అర్థం కాదు. అటువంటి వ్యక్తి కూడా ఈ మధ్యకాలంలో అనేక రకాల ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద చాలా మనకి ఆరోపణలు వచ్చినాయి. మనం అందరం కూడా పోలీసు అధికారులే కాకుండా డిఐజీని కాకుండా సిఎస్ని కూడా మార్చమని మనం అంటున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్కి సంబంధించిన కొంతమంది పేర్లు తర్వాత మేము ఖచ్చితంగా పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి వచ్చి జీతాలు ఎంత, జీతభత్యాలు ఎంత, వాళ్ళ సంపాదనలు ఎంత, హైదరాబాద్లో కొంతమంది 100 కోట్లకు పైగా విలువ చేసేటువంటి 100 కోట్లు పైగా విలువ చేసేటువంటి భవంతులు కట్టుకున్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారని జవహర్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఒక వారం రోజులు ఎలా ప్రభుత్వం మారుతుంది కదా అన్నీ బయటకు వస్తాయి. మాట్లాడితే ఆయన ఏమంటాడు, నా కొడుకు ఎప్పుడూ ఉత్తరాంధ్ర వెళ్ళలేదు అంటాడు. ఉత్తరాంధ్ర వెళ్ళక్కలా, ఇక్కడి నుంచి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఫోన్ ద్వారా జరుగుతుంది, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అధికారులందరూ పనిచేసి పెడతారు. ఎలా ఉందంటే నా విచిత్రమైన వాదన, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వస్తే ముఖ్యమంత్రి గారు తండ్రి పదం అడ్డ పెట్టుకుని దోచుకున్నాడు అని చెప్పేసి అంటే అప్పుడు ఏమని చెప్పారంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఒక్కసారైనా సెక్రటరీకి వెళ్ళాడైనా చాలా అమాయకుడు, ఎప్పుడు వెళ్ళలేదు, అటువంటి వ్యక్తి మీద ఆరోపణ చేస్తారన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చక్రం తిప్పాడు. ఇలాగే ఒకవేళ దోచుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, దళితులకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని తక్కువ రేటుగా కొట్టేసి ఆ తర్వాత ఇవ్వడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మీ మీద ఆరోపణ వచ్చింది జవహర్ రెడ్డి గారు, ఇంకొక 4 రోజుల్లో మీరు రిటర్న్ కాబోతున్నారు. ఈ సమయంలో మీ మీద వచ్చిన ఆరోపణని చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, మీ కెరీర్ మొత్తానికి మచ్చలేకుండా నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలన్నీ మీ దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర లిస్టు రిలీజ్ చేసి దీంట్లో మా బినామీలు ఎవరాలని చెప్పండి, నా మీద అనవసర ఆరోపణలు చేశారని చెప్పండి. అంతేగాని క్రిమినల్స్ తీసుకుంటాను లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అది ఇదని ఒక విధమైనటువంటి బ్లాక్మెయిల్ మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మీ కళ్ళలో భయం కనపడుతుంది? దాన్ని ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికే వెంటనే ఏం చేశాడంటే, ఈ రోజున పేరునాని బయటకు వచ్చి మా పిన్నెల రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం జరగబోతుంది, ఆయన బయటకు వస్తేనేమో హత్య చేసేలా ఉన్నారు అంటే ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో విషయం బయట తీసుకురావడం ఇప్పుడు జరుగుతుంది. అది నిజంగా వైజాగ్లో జరిగినటువంటి భూ దోపిడీ, పేద ప్రజల భూముల దోపిడీ ఏ విధంగా జరిగిన చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ ప్రజలు మాట్లాడిన పరిస్థితి ఎక్కడి నుంచి అంతే ఖచ్చితంగా భయపడతారు. ఇంక ఎలక్షన్స్ వచ్చింది కదా, ఎప్పుడైనా ఎలక్షన్ మారిపోయి ప్రభుత్వం మారిందంటే నోరు బయటపడతారు తప్ప అంతకు ముందు ఎవరు భయపడరు, మాట్లాడలేరు. ఓటు వేసినాక ప్రభుత్వం మారాలి. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకి భయం, ఏం కేసులు పెడతారో, ఏ రౌడీజం చేస్తారో, ఏ దౌర్జన్యాలు చేస్తారో, ఇంకా ఈ ప్రభుత్వానికి అనుగుణంగా నడిచేటువంటి కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా బెదిరింపులు చేస్తారో ఏమో, ఎక్కడి నుంచి ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఏం చేస్తారో, భార్య పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం బాగా భయాలు ఉంటాయి కదా, ఆ భయాందోళన ఉంటాయి కాబట్టి ఏం మాట్లాడట్లా. నిజంగా వైజాగ్ ప్రజలు భయాందోళన ఎంత భయాందోళన అంటే, నేను దాకా చెప్పినట్టు ఒక 100 గజాలు 150 గజాల వాళ్ళు కూడా నా స్థలం ఉంటుందా ఉండదా, తెల్లాళ్ళు అయితే ఎవరికి కబ్జా చేస్తాడో తెలియదు, ఇటువంటి భయాందోళనన్నీ అక్కడ ఉన్నాయి. నాకేంటంటే వైజాగ్ మీద ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడంటే అక్కడ ఉంటే విలువైన భూముల వల్ల. మనం చూసే ఋషికొండ ఎలా కొట్టేశారో, ఈయన కొన్ని 100 కోట్లు పెట్టి ప్యాలెస్ ఎలా కట్టాడో, ఇన్ని రకాల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి విధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి విలువైన భూములను దోచుకుంటా, పైగా నేను మళ్ళీ నీ ముఖ్యమంత్రి అయితే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచి పాలన మొదలెడతానని చెప్పేసి మాయ మాటలు చెప్తుంటే నిజంగా భయపడిపోతారు వైజాగ్ ప్రజలు. మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వం వస్తే మా భూములు కాదు కదా, మా సొంత భూములు సొంత ఇల్లు కూడా లాగేసుకుంటారనే భయం అక్కడ ఉంది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. అదే సందర్భంలో జవహర్ రెడ్డి గారు ఆయన మీద వచ్చినటువంటి మచ్చనే
చెరిపేసుకోవాలంటే నిజాయితీ నిరూపించుకోవాలి తప్ప ఇటువంటి బెదిరింపులు చేస్తే మాత్రం ఆ బెదిరింపులు లొంగే మనుషులు మీ జనసేన పార్టీ వారం కాదు. ఖచ్చితంగా వారం రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత అన్ని బయట పెడతాం. రైట్.